పండగకు ఊళ్లకు బయలుదేరిన జనం రోడ్లపై ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లే అన్ని దారుల్లో ట్రాఫిక్ జామ్లు. విజయవాడ హైవేపై ఏకంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా దగ్గర 10 కిలోమీటర్లు నిలిచిపోయింది ట్రాఫిక్. సాధారణ రోజుల్లో పతంగి టోల్ గేట్ ను దాటే వాహనాలు 15,000కు మించవు. కానీ పండగ కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు హైవే పైకి వచ్చాయి. పతంగి టోల్ గేట్ వద్దకు 50,000కు పైగా వాహనాలు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ప్లాజాలో అన్ని గేట్లు తెరిచినా వాహనాల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. సంక్రాంతికి సిటీ జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతోంది. ఎల్బీ నగర్ లో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెనుకకు తిరిగి వెళ్లలేక, ముందుకు కదలలేక అవస్థలు పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా NH-44 జాతీయ రహదారిపై అడ్డాకల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి పండుగకు పట్నం నుంచి జనాలు పల్లెలకు వెళ్లే వాహనాలతో బయలుదేరడంతో టోల్ గేట్ వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాలతో రద్దీ ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పెరుగుతోంది. సొంత గ్రామాలకు కారు, బైక్ మీద ప్రయాణమవుతున్నారు. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండగ వేళ సొంతూరు ప్రయాణం నరకప్రాయంగా మారింది. గంటలు గంటలు ట్రాఫిక్ లోని చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏపీకి పయనమవుతున్న వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. పండుగ వేళ ప్రయాణ రద్దీపై కృష్ణా జిల్లా నందిగామ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అప్డేట్స్ అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి పండగ సెలవులకు పెద్ద ఎత్తున అందరూ కూడా స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయవాడ హైవే మీద అయితే బారులు తీరి ట్రాఫిక్ కూడా నిలిచిపోతుంది. సుమారు అరగంట సేపు కూడా ట్రాఫిక్ నిలిచిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నందిగామ దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఆగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. మనతో మాట్లాడితే కొంతమంది వాహన చోదకులు, ఎంతసేపు టైం పడుతుంది సార్? సుమారుగా 6.5 hours పట్టిందండి మాకు. అంటే టోల్ గేట్ దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఎలా ఉంటుంది? ఎలా చేయలేదండి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం జామ్ అయిపోతారు టోల్ గేట్స్ దగ్గర. అక్కడ టోల్ గేట్స్ దగ్గర 1/2 hour దాకా పట్టింది. మెయిన్ మాకు అక్కడ నెక్లెస్ రోడ్ లో దగ్గరగా మొత్తం హాఫ్ ద నెక్లెస్ మొత్తం ఫాగ్ తో నిండిపోయింది ఈ రోజు. అంటే ముందు వెహికల్ కూడా కనపడలేదు వాళ్ళు మాకు, అందుకని చాలా మెల్లిగా రావాల్సి వచ్చింది. ఇది టోల్ గేట్ల దగ్గర అయితే వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దాదాపుగా అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉన్నట్టుగా కూడా వాహనాలు నడిపే వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుంది సార్ ఈ టోల్ గేట్స్ దగ్గర పరిస్థితి? అంటే ఏర్పాటు టైట్ ఉంది. హైదరాబాద్ బిగినింగ్ లో బాగా టైట్ ఉంది. మార్నింగ్ బాగా మంచు ఉంది, ఫాగ్ ఉంది. ఫాగ్ వల్ల ఇంకా మొత్తం వెహికల్స్ అన్ని కూడా కన్సల్టేట్ అయిపోయినాయి. విపరీతమైన ట్రాఫిక్ మార్నింగ్. చిట్యాల దగ్గరికి 3 hours పట్టింది మాకు. నార్మల్ గా 1 hour లో వచ్చేస్తాము.
దట్స్ ద ప్రాబ్లం. సరే, ఈ పండగ సమయాల్లో టోల్ గేట్ల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? వాళ్ళు బాగా చేస్తున్నారు, ఎందుకంటే దే ఆర్ టేకింగ్ మనీ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అక్కడే తీసేసుకుని టోకెన్స్ టక అంటే ఫాస్ట్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ ఐడియా, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇది ఉదయం వేళలో పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది కాబట్టి వాహనాలను చాలా నెమ్మదిగా కూడా నడపాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సాధారణంగా హైదరాబాద్ నుంచి చిట్యాలకు ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మేము నెమ్మదిగానే వాహనాలు నడుపుకుంటూ వచ్చాము. ఎందుకంటే మంచు కారణంగా వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా నెమ్మదిగా వాహనాలు నడపడం కారణంగానే చిట్యాల వద్దకు కూడా మేము 3 గంటల సమయం తీసుకున్నామని చెప్పి వాహన చోదకులు వాహనాలు నడిపే వాళ్ళు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ టోల్ గేట్ల దగ్గర కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నారు. వేగంగా వాహనాలు నిలిచిపోకుండా ఉండడానికి సంబంధించి ఏర్పాట్లు తీసుకుంటున్నప్పటికీ కూడా మరింత వేగంగా వాహనాలనే టోల్ గేట్ల దగ్గర వదలడానికి సంబంధించి అయితే ఇంకా ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి వాహనాలు నడిపే వాళ్ళు చెప్తున్నారు. ఇక టోల్ గేట్ల దగ్గర నందిగామ టోల్ గేట్ దగ్గర చూస్తే నిత్యం ఒక 10,000 వాహనాల వరకు ఈ టోల్ గేట్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటాయి. నిన్న ఒక్కరోజే 18,000 వాహనాలు నందిగామ టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్తున్న పరిస్థితి కూడా నిన్న ఒక్కరోజే నమోదైంది. ఈ రోజున ఇప్పటి వరకు 4,000 వాహనాలు నందిగామ టోల్ గేట్ ద్వారా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. సాయంత్రం నాటికి అంటే సాయంత్రం నుంచి రాత్రి వాటికి ఇంకో 10,000 వాహనాలు కూడా నందిగామ టోల్ గేట్ ద్వారా వెళ్తాయని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి నందిగామ టోల్ గేట్ మేనేజర్ కూడా. సరే, ఎలాంటి ఏర్పాట్లు చేసాం? పండుగ రద్దీ పురస్కరించుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్ హైవే మీద టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోతుంది. మన టోల్ గేట్ దగ్గర ఏర్పాట్లు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన సోదరులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు హైదరాబాద్ నుంచి. సో మేము అందుకే ముందు జాగ్రత్త జరిగానంటే మా దగ్గర 4 లేన్లు ఉండేవి ఎవ్రీ టైం. ఈసారి దాన్ని 7గా చేశాం. ఎప్పుడు ఇలాంటి అంటే ఇన్ని లేన్స్ ఎప్పుడు పెంచలేదు మేము, ఫస్ట్ టైం అనమాట ఇది. సో ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియంట్ కలగకుండా అందరూ జాగ్రత్తగా ఇల్లు చేరుకోవాలని మా ఆకాంక్ష. అంటే ఏ చిన్న అంటే మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు చూస్తున్నాం. ఈవెన్ ఈ ఫాస్టాగ్ కూడా మేము 3 ఓపెన్ చేసాం. సో దాంట్లో కూడా ఏంటంటే ఎవరు అందరూ కంఫర్టబుల్గా వెళ్తున్నారు. సో అట్ ద సేమ్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న మన సోదరులందరూ జాగ్రత్తగా, మంచు కురుస్తుంది ఇప్పుడు, ఈ వాతావరణం బాగలేదు. మార్నింగ్ చూసారా మన 8:30 వరకు మంచు కురుస్తుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకొని రోడ్డు ప్రమాదాలు నివారించగలిగితే మన అందరం చాలా సంతోషంగా ఉంటామండి. సార్, అలాగే ఈ ఒక్క రోజున ఇప్పటి వరకు 4,000 వాహనాలు కూడా ఈ టోల్ గేట్ ద్వారా వెళ్ళినాయి అంటున్నారు. అంటే ఇవాళ రేపు వెళ్ళండి 3 రోజులు కూడా రద్దీ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రోజున ఎన్ని వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంది? మినిమం మా ఎస్టిమేషన్ అండి 18,000 ఆ ప్రాంతంలో వెళ్తాయని మా ఎస్టిమేషన్ అండి 3 రోజులు. ఇది టోల్ గేట్ల దగ్గర అయితే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాట్లు కూడా చేశాం కాబట్టి వెంటనే అక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి లేకుండా టోల్ గేట్ దగ్గర 3 గేట్లు కూడా ఫాస్ట్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి నందిగామ టోల్ గేట్ మేనేజర్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు కూడా 18,000 వాహనాల వరకు టోల్ గేట్ దాటి వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని పురస్కరించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామంటున్నారు. ఈ మొత్తం భద్రతను కూడా నందిగామ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మనతో మాట్లాడడానికి డిఎస్పీ ఉన్నారు. ఎలా సార్, ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎలా పర్యవేక్షిస్తున్నారు మొత్తం భద్రతను? ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసు అప్రమత్తంగానే ఉన్నాం. ముందుగా కృష్ణా జిల్లా పోలీసు వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి ఈరోజు అద్భుతంగా ఎక్కువ మంది వాహనాల మీద రావడం జరుగుతుంది కృష్ణా జిల్లాలోకి. ఇటు జిఎంఆర్ టోల్ ప్లాజా దగ్గర కానీ, కేసర్ టోల్ ప్లాజా దగ్గర కానీ ఎక్స్ట్రా పోలీసులు కూడా తెప్పించాం. సబ్ డివిజన్ నందిగామ పోలీసు కాకుండా వేరే ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వారు కూడా కొంచెం స్వాట్ టీంని పంపించడం జరిగింది మచిలీపట్నం నుంచి. వాళ్ళ నుంచి కూడా నేను ఈ నుంచి 16వ తారీఖు వరకు ఎటువంటి డిలే కాకుండా, వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఈజీగా మన టోల్ ప్లాజా దగ్గర వెళ్ళిపోయేలాగా, పాస్ ఆన్ అయ్యేలాగా ప్లాన్ చేయడం జరిగింది. సెక్యూరిటీ విషయంలో పోలీసు ఎటువంటి ఇబ్బంది, ఇన్కన్వీనియంట్ కాకుండా చూస్తున్నాం. ఇదివరకు 4 కాలాలు ఉన్నాయి, ఇప్పుడేమో ఒక 7 లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందిని కూడా టోల్ ప్లాజా వాళ్ళు మేము చెప్పగా మీటింగ్ ముందే పెట్టాము, వాళ్ళు పెట్టగా ఏర్పాటు చేయడం జరిగిన వాళ్ళు కూడా సిబ్బందిని పెంచారు. మేము కూడా సిబ్బందితో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వచ్చేటప్పుడు ఎక్కడికక్కడ పోలీసు డైరెక్షన్ చేయడం, ఈ లోన్కి పంపించడం, లోన్ నుంచి కూడా ఇమీడియట్గా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రిట్రీట్ కూడా 16వ తారీఖు నుంచి కూడా మేము అలర్ట్గానే ఉంటాం. ఎటువంటి డిలే కాకుండా ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఇప్పుడేమో లోన్కి వచ్చే వాళ్ళకి అందరికీ స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా టోల్ గేట్ల దగ్గర అయితే భద్రతను కూడా ఉదయం నుంచే పర్యవేక్షిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీ అనేది పెద్ద ఎత్తున నెలకొంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ రద్దీ అనేది లేకుండా ఉండడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా
ఈ 3 రోజుల పాటు కూడా నిత్యం 18,000 వాహనాల వరకు ఈ టోల్గేట్ ద్వారా వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకు అనుసరించి ఏర్పాట్లను కూడా మేము సిద్ధం చేశామని కూడా చెప్తున్నారు. మనతో పాటు మనతో మాట్లాడతాకి కొంతమంది వాహనాలు నడిపారు. ఎలా ఉందండి, అంటే ట్రాఫిక్ ఏమన్నా నిలిచిపోతుందా? టోల్గేట్ చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఇంకా ఫాగ్ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా టోల్స్ దగ్గరనైతే మరి ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ టోల్గేట్స్ దగ్గర తీసుకుంటున్నారు, కొన్ని ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? అంటే హెవీ వెహికల్స్ అన్ని ఒక దగ్గర అండ్ స్మాల్ వెహికల్స్ కార్స్ అట్లాంటివన్నీ ఒక దగ్గర పెడితే ఈజీగా వెళ్తుంది, మూవ్మెంట్ అది ఈజీగా అవుతుందని అనుకుంటున్నాము. ఇది హెవీ వెహికల్స్ అన్ని కూడా ఒక రూట్లో, అదేవిధంగా కార్లన్నింటినీ కూడా ఒక రూట్లో గనక మళ్లిస్తే గనక కొంతవరకు ట్రాఫిక్ కూడా నిలిచిపోకుండా ఉంటుందని చెప్పి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వచ్చే హైవే అంతా కూడా వాహనాలతో మొత్తం హడావుడిగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. 3 రోజుల పాటు కూడా సుమారు 18,000 వాహనాలు కూడా ఈ టోల్గేట్ దాటే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారం పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండడానికి ఫాస్ట్ ట్రాక్ గేట్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే టోల్గేట్ మేనేజర్ కూడా చెప్పారు. అదేవిధంగా భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అనేది కూడా నెలకొనకుండా ఉండటానికి ఏర్పాట్లు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తం 3 రోజులు కూడా హైవే మీద టోల్గేట్ల దగ్గర అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో టోల్గేట్ సిబ్బంది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నందిగామ దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ నుంచి.